ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? సకల సబ్బండు ముండలే వాటిని ఇక్కడకు రానీకు. అవి చిన్న లంజలు కాదు, వాటికి మదంగుల ఎక్కువై మదపిచ్చి పట్టిన ముండలు. వాటిని ఇడికి రానీకే అమ్మ అవి తప్పులు గుర్తుతాయే అన్నది దేవసేనమ్మ గారితో. అప్పుడు దేవసేనమ్మ వాళ్ళ కట్టుబొట్టు చూసి అలా అనిపించడం లేదు కదమ్మా అన్నది అమ్మతో. అప్పుడు అమ్మ దేవసేనమ్మతో, ఆ వేమనగాడు లింగం వేసుకుని వీధుల్లో తిరుగుతుంటే ఈ ముండలు ఆ లింగం చూసి దండం పెట్టుకోక వెగతాళి చేసి కేరింతలు కొట్టి నవ్వుకున్న సకల సబ్బండు ముండలే అవి అని తిట్టిపోశారు. అమ్మ వాళ్ళిద్దరినీ చూసి అంతటి మహామాయి అమ్మ ఈ జన్మలోనే కాక గత జన్మలో కూడా ఎవరికి ఎవరు అని బంధుత్వాలను చెప్పేది. అమ్మ మీ కాళ్ళకి చీకటీగులు కుడుతున్నాయి అని ఒడోమాస్ పోస్తాను అని ట్యూబ్ తెస్తే అది మాదిగోళ్ళ వచ్చ కదా, అది మాదిగోళ్ళ వచ్చ పోయేవే, వద్దులేవే, పోద్దులే పోవే అని పూయించుకునేది కాదు. అమ్మ గుడ్డలు లేకుండా తిరుగుతుంటే స్వామి సేవకుడు గురవయ్య స్వామి పెద్దగా కాంతమ్మ తల్లిని తిడుతుండేవాడు. ఏమనుకున్నావే అని అదిలించి తరిమేవాడు స్వామి గురవయ్య. కానీ అమ్మ ఆ మాటలు విని ఊరకుండేది కాదు. మేకపిల్ల కూడా మ్యా అని అరుపులినుతుంది రేయ్, మ్యా అని కటిక రాయిని చేతికి తీసుకుని అమ్మ ఎత్తుకుని అరిసేది. గురవయ్య గుడిలోనికి పరుగు తీసేవాడు. అమ్మ ఇంటికి తనకు దూరమైనప్పుడు గర్భాలయంలో రాళ్లను అతికి మరలా తీసి దూరముగా వేసేది. అప్పుడు అమ్మ పడే తపన అంతా ఇంతా కాదు. మానవ మాతృలు అలా చేయగలరా? గర్భాలయమును చొప్పించిన మట్టి రాళ్లను మరలా అవి బయటకు తీయాలంటే సాధ్యమైన పని కాదు. దేవసేనమ్మ అతి దగ్గరగా చూసి తన్మయ హృదయముతో శోకముతో నాకు విన్నవించింది. సాటి ఆడమనిషి కదా. అంతటి గంగాజననిని కాంతమ్మ తల్లిని నిండుగా ప్రవహించు ఏటిలో గడ్డివాములు తాటి దూలాలు నీటి వేగానికి ఎలా తిరగబడతాయో కానీ అమ్మ మాత్రం ఈ ప్రక్రియ చేయుచు అల్లల్లాడిపోయేవారు. అవి కూడా ఆమె దేహానికి కాదు, తన స్వార్థానికి కాదు. అది యొక్క యోగ సిద్ధి. ఆ యోగ సిద్ధి ద్వారా తన బిడ్డలు ఏ జన్మనైనా కావచ్చు, ఏ భక్తులైనా కావచ్చు, వారి కర్మ ఫలాలను తప్పించేందుకే ఆ తల్లి అలా చేసేది కానీ ఏ స్వార్థ చింతనకు లోనై కాదు అని తన ఆవేదనతో దేవసేనమ్మ దుఃఖ సాగరి అయి కన్నీళ్లతో నాకు తెలిపిన మాటలు అవి. ఒక్కరోజు నెల్లూరుకు పోదాం సామ్రాజ్యం అన్నది కాంతమ్మ తల్లి. గౌరీశంకర్ బస్సు ఎదురు చూస్తూ రోడ్డుపై నిలబడి ఉన్నాం. బస్సు వచ్చింది, కానీ డ్రైవరు అమ్మ నేను ఉన్న దగ్గర ఆపలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మతో మరలా పోదాం పదమ్మా అన్నాను నేను. వెంటనే అమ్మ నాతో, ఎక్కడికి పోతాడే సామ్రాజ్యం, ఉంటుందిలే చూడు అన్నది కాంతమ్మ తల్లి. ఆ బస్సు డ్రైవరు అమ్మని ఎక్కించుకుంటే జనాలు విసుక్కుంటారని, ఇసుక మట్టి అవుతాదని వాడి బాధ వాడిది. బస్సును కదిలించాడు, కానీ అమ్మ అక్కడి బస్సు దాకా నడిచి ఎక్కి కూర్చున్నదాకా స్టార్ట్ కాలేదు బస్సు. అమ్మ బస్సు ఎక్కి సామ్రాజ్యం వాడిని బస్సు కదిలి మనం పోదామన్నది నాతో. వెంటనే బస్సు స్టార్ట్ అయినది. వెంటనే నెల్లూరు వెళ్ళాము. అమ్మని కాదు అంటే అది ఏదైనా సరే ఆగిపోవలసిందే. అంత ఎదురే జరిగేది. అమ్మ చెప్పిన ఏది చేసినా అది అందరికీ మంచిది, బాగుంటుంది.
అమ్మ బస్సును బుల్లిజీబు అంటారు. ఎవరైనా అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని కదలకుంటే నీ అరిసెలు నీ పెట్టుదల నాకొద్దు, మరలా నీకు పెట్టొద్దా అనేది. కానీ అడక్క బిచ్చం కూడు పెడతారు కానీ తాత పోయి తినరాపు అని చెప్పేది తన దగ్గరికి వచ్చిన వారికి అని వచ్చిన వారిని పంపించేది. ఒక రోజు రాజగోపాల్ రెడ్డి ఇంటి దగ్గర అమ్మ కూర్చొని నీటి ఇసుక యజ్ఞము చేయుచున్నది. ఆ రోడ్డు మీద నుండి ఒక ఆమె చెంచోరు తల్లి అని పరుగు తీస్తోంది. ఆమెను చూసి పెద్ద పెద్దగా కేకలు వేయచ్చు ఆ మనిషి దగ్గరకు పోకు, వెళ్ళిపో, పో, పారిపో లేకపోతే చంపేస్తా, మొద నష్టపు దాని మాటలు తిడుతూ పైకి చేతులెత్తి చూపుతూ కనుగుడ్లు పెద్దవి చేసి అలవి కాని మాటలు బూతులు మాట్లాడుతూ తరిమి ఏమీ ఎరుగని చందమ్మున మరలా ప్రశాంతంగా నవ్వుతూ వచ్చి కూర్చుంటుంది. గోపాల్ రెడ్డి సొంతంగా రాసి వెంకయ్య స్వామి పాటలు ఆశ్రమంలో పాడుతుంటాడు. ఆ పాటల్ని తను గొనుక్కుంటూ పాడుతూ వచ్చి కూర్చున్నారు కాంతమ్మ తల్లి. అట్లా చెంచోరు భార్య నుండి ఆమెను రక్షించి వచ్చింది. అమ్మ దీవెనలు, అమ్మ మాటలు అద్భుతంగా ఉండేవి. మనము 1986 సంవత్సరంలో గొలగమూడికి వచ్చి సెటిల్ అయిన తరువాత 1987 ఆ ప్రాంతమునకు అమ్మ పరిచయం అయినది మాకు. 1994 వరకు కూడా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి మన ఇంటి దగ్గరే ఉంటూ వచ్చింది. మా స్నేహితుడు వరికోటి రమణారెడ్డి అమ్మను డేగపూడికి తీసుకుని పోయినా కూడా వస్తూ పోతూనే ఉండేది. డేగపూడి నుంచి గొలగమూడికి వచ్చిందంటే స్వామి చుట్టూనున్న ఒక్కరోజు మాడవీధులు అంటున్నాము. ఆ రోజుల్లో ఆ స్థలమంతా మట్టిమయమై రాళ్లితో దుమ్ము ధూళితో నిండి ఉండేది కదా. అక్కడ కూర్చొని మట్టిని పోగులు చేస్తూనే ఉండేది. కానీ అమ్మ ఏమాత్రము ఎవరిని అడిగి ఏమైనా పెట్టించుకొని తినేది కాదు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరికొన్ని విశేషాలు తరువాయి భాగంలో. విజయభాస్కర్.